నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చాలమ్మా, మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. అయితే దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అనేటువంటిది మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మనమందరము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయడం మనందరికీ ఇష్టమే. ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆయుధం. దేవుడు ఆ ఆయుధాన్ని మనకిచ్చి ఉన్నాడు. అయితే ఎవరి యొద్ద ఆ ఆయుధం ఎంత పదునుగా ఉన్నదో అంత బాగా మన జీవితాలు బాగుంటాయి. మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి కత్తులు అవి సరిగ్గా పనిచేయకపోతే ఏం చేస్తాం? మనం బజార్ తీసుకుని వెళ్ళి దానిని పదును పెడతాం కదండి. అదే విధముగా మన జీవితంలో ఉన్నటువంటి ఈ ఆయుధం, ప్రార్థన అనేటువంటి ఆయుధం ఎంత పదునుగా ఉంటే అంతగా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం చూడొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రార్థన ఎలాగూ చేయాలనేటువంటి యేసు ప్రభులు వారే మనకి మత్తయి సువార్త ద్వారా చెప్తూ ఉన్నారు. ఈ యొక్క సమయంలో ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయమంటున్నారు? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండొద్దంటండి? వేషధారుల వలె ఉండవద్దు అని అంటున్నారు. వేషధారణ అంటే అర్థం ఏంటి? బయట ఒకలాగా లోపల ఒకలాగా. చాలామంది విపరీతమైన ప్రార్థన చేస్తారు, సమయం కూడా చూసుకోకుండా. అంటే రకరకాలైనటువంటి అనుభవాలు నేను పాస్టర్ గారు మరి చూస్తూ ఉంటాం. చాలా చోట్లకు మేము వెళ్తూ ఉంటాం. ఒకసారి ఫస్ట్ బర్త్డే పాపది. పాస్టర్ గారు ఎన్నింటికి వచ్చారంటే 8:30కో 8:45కో వచ్చారు. 6ంటికి అని చెప్పి టైం ఎందుకు పెట్టుకున్నారు అంటే అన్నీ చెప్పుకొని ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఆ తర్వాత అక్కడ పాస్టరమ్మ గారికి కూడా పాత్ర ఇవ్వాలని చెప్పేసి కేక్ కటింగ్ దగ్గర ప్రార్థన చేయమంటే ఆమె అధ్యక్షులైనటువంటి వారు, ఉపాధ్యక్షులు, తర్వాత సెక్రటరీ, ట్రెజరరు ఇంక ఇవన్నీ ఎత్తుకుంటూ వచ్చి కేక్ కటింగ్ దగ్గర ప్రార్థన. ఆ పిల్ల ఎవరికైతే ఫస్ట్ బర్త్డే వచ్చిందో ఆ పిల్ల నిద్రైపోయింది. కేక్ కట్ చేయడానికి కూడా ఆ పిల్ల లేవట్లేదు. అంటే ఈ రీతిగా ఇదేంటంటే అక్కడ అధ్యక్షుల వారిని సంతోషపెట్టాలి, ఉపాధ్యక్షుల్ని సంతోషపెట్టాలి. ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ప్రార్థనలు ఇవన్నీ కూడా సమయానుసారముగా, సమయానుకూలముగా, సమయం చూసుకుంటూ ప్రార్థన చేయాలి. లేదంటే ఇంకొంతమంది ఉంటారు, మరీ కొంచెం ఇంత ప్రార్థన చేసి ఊరుకుంటారు. ప్రభువా నీకు వందనాలు, రాత్రి కాపాడావు, రేపు పొద్దున్నే లేచి స్తుతించే భాగ్యం దయచి ఆమేన్, అంతే. ఆ ప్రార్థన కూడా తప్పే. అంత చిన్న ప్రార్థన చేయకూడదు. అంటే ఏంటంటే నామగా వస్తే ప్రార్థన చేయాలి, రాత్రి అంతా దేవుడు కాపాడాలి కదా, అదొక మొక్కుబడిలాగా చెల్లించడం అనేటువంటిది కూడా పద్ధతి కాదు. ప్రార్థన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దేవుడు విశ్వాసులైన మనందరికీ కూడా ఆ అద్భుతమైన ఆయుధాన్ని మనకిచ్చాడు. ఆత్మీయులైనటువంటి మనమందరము కూడా ఎంత బాగా మరి ప్రార్థన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషి ఊపిరి లేకపోతే చచ్చిపోతాడు. అదే విధముగా క్రైస్తవులు, విశ్వాసులైనటువంటి వారు ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా చచ్చిపోతారు. ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా చచ్చిపోతారు. కనుక ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. కనుక పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల చాలా విషయాలు ప్రార్థన గురించి రాయబడి ఉంది. యేసు ప్రభులు వారు ఏం చెప్పారు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు. అన్నారా? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు. ఎడతెగక ప్రార్థన చేయండి అన్నారు. పట్టుదలతో ప్రార్థన చేయమని అన్నారు. ఇలా ఎన్నో విషయాలు, చిన్న చిన్న మాటలైనప్పటికీ కూడా చాలా బలమైనటువంటి మాటలు ప్రార్థన గురించి మరి చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే మరి మత్తయి సువార్తలో మనకు రాయబడిన వాక్యాన్ని మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. వేషం వేసుకుని అంటే ఇతరులకు కనపడాలని నేను చాలా బాగా ప్రార్థన చేశాను, బలమైన ప్రార్థన చేశాను, గుండెలు కొట్టుకుంటూ ప్రార్థన చేశాను, లేదంటే ఇంకోటి అదంతా కూడా వేషధారణ కింద వస్తుంది. నిజమైనటువంటి ప్రార్థన మనం చేయాలి.
మన హృదయములో నుంచి ప్రార్థన వచ్చేటువంటి విధముగా ఉండాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు? ఆ తండ్రి అయినటువంటి దేవునితో మనం మాట్లాడుతున్నాం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడమే. నాకు ప్రార్థన రాదమ్మా అని అంటుంటారు కొంతమంది. ప్రార్థన నేను అప్పుడే చెప్తాను, ప్రార్థన వచ్చేదేముంది? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడుటే. నీ చిన్నప్పుడు నీ తండ్రికి నువ్వేం అడిగావు? ఏం కావాలని అడిగావు? నాకు చాక్లెట్ కావాలి, నాకు పుస్తకాలు కావాలి, నాకు స్కూల్ బ్యాగ్ కావాలని ఏ విధముగా అడిగావో అదే విధముగా తండ్రి అనేటువంటి దేవుణ్ణి మనము అడుగుటే ప్రార్థన. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలనేటువంటి ఆసక్తిని మనం కనపరచాలి. వేషధారణ ప్రార్థన ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్ళదు, అది అక్కడే ఉంటుంది ఆ ప్రార్థన. దావీదు భక్తుడు అందుకనే ఏమంటాడంటే, నేను చేసినటువంటి ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చింది. విలాప వాక్యములలో ఏమని ఉంటుందంటే, నా ప్రార్థనకు నీ మేఘాలను అడ్డువేయొద్దని చెప్పేసి ఒక విన్నపం అక్కడ. నా ప్రార్థనకు నీ మేఘాలు అడ్డువేయొద్దు. ఆ ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరకుండా ఆ మేఘాలను దేవుడు ఒకసారి అడ్డం వేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కనుకనే ఈ మాట వచ్చినది బయటికి, నా ప్రార్థనకు నీ మేఘాలను అడ్డువేయద్దని. కనుక మనం చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాలి. మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు వినాలి. వేషధారణ ప్రార్థన వలన ఒకవేళ మనం ప్రార్థన వింటున్నటువంటి వారు మెచ్చుకుంటారేమో, మనం ప్రార్థన చూస్తున్నటువంటి వారు ఎవరైనా చాలా బలంగా ప్రార్థన చేస్తుందని మనుషులు మెచ్చుకోవచ్చు. కానీ మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరి గురించి అయితే మనము మన అవసరాలు తీర్చుకోవడానికి మనం ప్రార్థన చేస్తున్నామో ఆయనే మన ప్రార్థనను ఆలకించేటువంటిదిగా ఉండాలి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుష్యులకు కలబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. ఎవరికి? వారంటే వేషధారులైనటువంటి వారికి ఏంటంటే, అందరూ గట్టిగా రోడ్ల మీద, సమాజ మందిరాలలో, లేదంటే మరి ఇంకో చోట, ఇంకో పబ్లిక్లు ఉన్న ప్లేసుల్లో ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. దాని వలన ఏం ఉపయోగం లేదు, దాని వలన నీకు లేదు, ఎవరికి కూడా లాభము లేదు అనేటువంటి విషయములో ఇక్కడ వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నప్పుడు, అదే విధముగా ఇంకొక పాయింట్ ఇక్కడ 6వ వచనం చూద్దాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నాడు తండ్రి అనేటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట. వేషధారుల వలె ప్రార్థన మీరు చేయొద్దు. అట్ ది సేమ్ టైం ఎలా చేయాలో ఇక్కడ చెప్తున్నారు. ఎలా చేయమంటున్నాడు? నీ యొక్క గదిలోనికి నువ్వు వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమని తండ్రికి ప్రార్థన చేయము. మనము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానము ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు మనం పెట్టుకోవాలి. నేను మా చుట్టాల వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. ఆ చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా ప్రార్థనా గది ఒకటి కట్టుకున్నారండి. చాలా ముచ్చటేసింది నేను అది చూసి. నాకు ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు. కనుక చూడండి, ఇప్పుడు అలా లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎందుకు ఇలా చెప్తున్నారంటే, అక్కడ నీకును నీ తండ్రికి మధ్యలో ఏది కూడా రాకూడదు. నువ్వు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల ఏమీ కూడా ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ఆటంకము కానీ రాకూడదు. చాలామంది సెల్ ఫోన్స్ ఆన్లో పెట్టి ప్రార్థన చేస్తారు. మీరు గమనించండి, అప్పుడే ఖచ్చితంగా ఫోన్ వస్తుంది, ఏదో ఒకటి, కనీసం ఫాల్స్ కాల్ అయినా వస్తుంది. ఎందుకంటే అపవాదికి ఇష్టం లేదు మనం ప్రార్థనలో ఉండడం. అపవాది ఏం చేస్తుందంటే, ప్రార్థన బలం మనకుంటే గనక సమస్యలను ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. ఎందుకంటే ప్రార్థన అంటే మరి ఏదో కాదు, దేవునితో మాట్లాడుట గనక. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన యొక్క బలమును ప్రభావమును మనలోనికి పంపిస్తారు గనక, అది అపవాదికి ఇష్టము లేదు గనక ప్రార్థనలో ఉండకుండా ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది మనలను.
గమనించండి, మీరు మీ యొక్క జీవితం, వ్యక్తిగత ప్రార్థన జీవితంలో గమనించండి. అప్పుడే సమయం అయిపోద్ది, అప్పుడే ఫ్రెండ్ రమ్మంటాడు, లేదంటే ఆ రోజే ఇంకో ఏదో ఉంటుంది, లేదంటే ఇంకోటి ఎన్నో ఉంటాయి. ప్రార్థన లేని జీవితము చచ్చుబడినటువంటి జీవితం. ప్రార్థన గురించి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ప్రార్థనలో నేను ఎక్కువ సమయం లేకపోతే నేను అపవాదికి చోటిచ్చినట్లే. ఇంకొక దైవభక్తుడు ఏమన్నాడంటే, ప్రార్థనలో నేను ఎక్కువ సమయం నేను గడపకపోతే అపవాది నా యొక్క జీవితంలోనికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చాలామంది ఈ రీతిగా గొప్ప భక్తులు పలికినటువంటి మాటలు ఉన్నాయి. కనుక చూడండి దేవుని బిడ్డలారా, అయితే కుటుంబ ప్రార్థన వేరు, వ్యక్తిగత ప్రార్థన వేరు. రెండు చేసుకోవాలంటున్నాడు దేవుడు. అది చేసుకున్నాం కదా అని ఇది చేసుకోకుండా మానేయకూడదు. అది చేయాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతమైన ప్రార్థనకు చాలా బలం ఉన్నది. సెల్ ఫోన్స్ మనం ఆఫ్ చేసి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నువ్వు సెల్ ఫోన్ మోగంగానే నీ దృష్టి మన గుండెల మీద చేసుకెద్దాం, మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది? ఫోన్ మీదకి వెళ్ళిపోద్ది. ఈ టైంలో ఎవరు చేశారో, ఎలక్ట్రీషియన్ చేస్తా అన్నాడు కదా, ఆడే చేసి ఉంటాడు. అందుకనే ఎవరైనా ఏదైనా ఎంత ఇంపార్టెంట్ అయినా దేవుని కంటే మించినది అది కానే కాదు. కనుక మనం ఆ సెల్ ఫోన్స్ ఖచ్చితంగా ఆఫ్ చేయాలి, గదిలోనికి వెళ్ళాలి. తలుపు ఎందుకు వేసుకోమన్నాడు దేవుడు? లోకమునకు నీకును కట్ ఆఫ్ అయిపోవాలి. లోకముతో సంబంధం మనం కలిగి ఉన్నామా, సరైన ప్రార్థన రాదు. పక్కన ఎవరైనా గొడగొడ మాట్లాడుతున్నాను అనుకోండి, అవతల గదిలో ఎంత డిస్టర్బెన్సెస్ ఉంటుందండి అది. మల్కాపట్నంలో ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు. ఆ పాస్టర్ గారు ప్రార్థనకి వెళితే, బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు, ఆయన ప్రార్థనలోకి వెళితే ఎవ్వరు కూడా రూమ్లోకి వెళ్ళటానికి వీల్లేదండి. ఒకసారి ఏదో విషయానికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడట. పోలీస్ ఆఫీసర్ గారు వస్తే వాళ్ళ భార్య ఒకటే చెప్పిందంట, ఎవ్వరు వచ్చినా ఆయన తలుపు తీరండి, తలుపు కొట్టినా సరే తీరు అని అంటే ఆయన ఎంతసేపు నిలబడినా సరే ఆయన ప్రార్థనా సమయం ముగించేంత వరకు కూడా ఆ దైవజనుడు బయటికి రాలే. చూసారండి, అట్లాంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది. కనుక చూడండి ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి మనం చూసినటువంటి వాక్యమే ఇది. నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్నటువంటి నీ తండ్రికి నీవు ప్రార్థన చేయాలి. నీ తలుపు వేసుకోవాలి, నీ సెల్ ఫోన్ నువ్వు ఆఫ్ చేయాలి. నీ యొక్క ధ్యాసం, నీ ధ్యానం అంతా ప్రభు యొక్క కృపా సింహాసనం వైపే మనకు ఉండాలి. నువ్వు తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. మనం అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? మనం చేస్తున్నటువంటి ప్రార్థన అంశములకు జవాబు, ప్రతిఫలం అంటే ఏంటి అర్థం? ప్రతిఫలం అంటే ఏంటి అర్థం? జవాబు రావాలంటే ఆ జవాబు దేవుడిస్తాడు. రహస్యమందున్న తండ్రికి మనం రహస్యముగా ప్రార్థన చేయాలి. ఇంకోటి గమనిద్దాం, రహస్యమందున్న తండ్రికి రహస్యముగా ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చే ప్రతిఫలము కొన్ని వేల మంది చూస్తారు. హల్లెలూయా. రహస్యమందున్న తండ్రికి రహస్యముగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ రహస్య ప్రార్థనకు ప్రతిఫలము కొన్ని వేల మంది చూస్తారు. హల్లెలూయా. అన్న ఏం చేసింది? మందిరములోనికి వెళ్ళి ఆరాధన సమయంలో కాదు ఆమె వెళ్ళింది, ఒంటరిగా వెళ్ళింది. కానీ అక్కడ ఏలి చూస్తున్నాడు, కానీ ఆమెకు తెలియదు ఏలి చూస్తున్నాడు అన్న సంగతి. రహస్యముగా తన యొక్క బాధను తెలియజేస్తూ ఉన్నది, తన యొక్క అవమానం గురించి తెలియజేస్తూ ఉన్నది, తనకున్న కష్టము తెలియజేస్తూ ఉన్నది. ఇంటిలో అందరి ముందు లోకువైపోయాను నేను, తన బాధను చెప్పుకుంటూ ఉన్న తర్వాత కూడా ఒక మాట అంటే, నా హృదయాన్ని నేను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. ఎంత అద్భుతమైన మాట అండి. అనగలమండి మనం ఆ మాట? ఈ వాక్యము నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నన్ను నేనే పరీక్షించుకున్నాను, నన్ను నేనే సరిచేసుకున్నాను, నన్ను నేనే నేను ప్రార్థన నేను చేయాలి కాబోలని నన్ను నేనే సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను, దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. ఏకాంత ప్రార్థన, రహస్యముందున్న తండ్రికి రహస్యముగా. ఇంట్లో చేయలే ప్రార్థన. గమనించండి, అన్న ఇంట్లో చేయలే, మందిరానికి వచ్చి సింగిల్గా
తన బాధనంతా చెప్పుకుంటూ ఉంది. అయితే తన యొక్క ప్రార్థన, హన్నా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి కొన్ని వేల మంది కనపడేటువంటి రీతిగా సమూయేలు కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. ప్రభునామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వేల మంది చూస్తుంటారండి, ఎన్ని వేల మంది చూస్తుంటారు. కనుక ప్రతిఫలం అనేటువంటిది అనేక మంది చూస్తారు. ఎప్పుడు రహస్యమందున తండ్రికి నీవు రహస్యముగా ప్రార్థన చేస్తే, అదే చెప్తున్నాడు దేవాది దేవుడు యేసయ్య మనకు, రహస్యమందున నీ తండ్రికి నువ్వు రహస్యముగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడని. ఇంకొక వ్యక్తిని కూడా నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దానియేలు చూడండి, మరణ శాసనము రాజు యొద్ద నుండి వచ్చేసింది, ముద్ర వేసి వచ్చేసింది. ఒకసారి రూలు వచ్చిందంటే, ఇప్పుడు మన గవర్నమెంట్లో కూడా లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ ఒక రూలు వచ్చి దానికి సైన్ అయిపోయిందంటే అది ఎప్పటికీ ఎన్నటన్నిటికీ అది నెరవేర్చబడుతుంది. అదేవిధంగా ఇక్కడ రాజు యొద్దకు కూడా ఏమని వచ్చిందంటే, ఆ ప్రతిమకు నమస్కారము చేయకపోతే నీకు మరణ శాసనం ఉంటుంది అని చెప్పేసేసి ఒక దానియేలుకు వ్యతిరేకమైన ప్రజలు, దానియేలుని చంపాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారి రూలును తీసుకుని వచ్చి తెలియకుండా రాజుతో సంతకం చేయించేసేసి దానియేలు యొద్దకు వచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడండి? యథావిధిగా, ఎంత అద్భుతమైన మాట, అండర్లైన్ చేసుకోండి ఈ మాటను, యథావిధిగా. ఏడుస్తూ కూర్చోాల, బాధపడుతూ కూర్చోాల, నా పని అయిపోయింది, జాగ్రత్త, మీరన్నా జాగ్రత్తగా ఉండండిరా అని అప్పగింతలు పెట్టలా, అక్కడ కలవరం చెందల, ఏడవల, కృంగుబాటు పడలేదు, లేదంటే చింతించల, కూర్చొని చెట్టు కింద కూర్చొని యథావిధిగా ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. అక్కడ స్తుతించాడని ఉంటుంది ప్రార్థనతో పాటు. అసలు నీకు మరణ శాసనం వచ్చింది అని అంటే స్తుతి ఎలా వస్తుందండి నోట్లోంచి? అసలు మనకి కష్టంలో ఉన్నప్పుడు తండ్రి అని పిలిస్తే ఏడుపు వస్తుంది కదా, అవునా? దానియేలు ఆత్మీయ స్థితి చూశారండి, దానియేలు యొక్క ప్రార్థనా శక్తి చూశారండి, స్తుతిస్తున్నాడు దేవునిని. చూద్దామండి ఒక్కసారి. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం చదువమ్మా. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలుసుకున్నప్పటికీ కూడా యథావిధిగా ఎప్పటిలాగానే ప్రతిరోజు ప్రార్థన చేసే విధముగా ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. అని అంటే నేను చచ్చిపోతానని ప్రార్థన చేసి ఉంటాడా? నేను ఒక మామూలు వ్యక్తిగా, ఒక పాలేరులాగా నన్ను ఇక్కడ తీసుకుని వచ్చావు, నాకు దర్యావేషు రాజుల యొక్క సంస్థానాధిపతిలో ఒక ముఖ్యుడిగా నన్ను చేసావు, నాకు ఏ అర్హత లేదయ్యా, నన్ను చేసావు, నీకు వందనాలు. ఒకవేళ నీ చిత్తమైతే ఈ రోజుతో నా యొక్క జీవితం అంతం అంటే నో ప్రాబ్లం, ఇప్పటి వరకు నా జీవితంలో చేసిన మేడను బట్టి నీకు వందనాలని స్తుతులు అర్పించి ఉంటాడు. అంతే కదండి? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ భక్తి చూసారండి ఎంత లోతైనదో దానియేలుకు. అసలు ఆ యొక్క సింహాల బోనులోకి అయ్యగారు పాడారు. ఇంకా సింహాల బోనైన పాడినా నా పాట. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండా. ఈ సింహాల బోనంలో సంతోషంగా ఎందుకు వెళ్ళుంటాడు? అసలు సింహాల బోన్లోకి వెళ్ళడం అంటే మాటలు ఒక సింహం అనుకుంటున్నారా? చాలా సింహాలు. ఆ రాజులు, ఈ దర్యావేషు రాజుల కాలములో
తప్పు చేసినటువంటి వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే ఆకలిగా ఉన్న సింహాలకు వాళ్ళని వేసేయడమే. అవి అసలు రెడీగా ఉంటాయంట. ఆ డోర్ తెరవంగానే వాటికి అర్థమైపోద్ది ఎవరినో మమ్మల్ని వేస్తున్నారు తినటానికని. వెంటనే వచ్చి అవి క్యాచ్ పడతాయి అంట మనుషులను, నోటితో అక్కడే పెట్టేస్తాయి, కింద వరే పడలక్కర్లా. తర్వాత చంపేసి తినేస్తాయి. ఎందుకు వెళ్ళగలిగాడంటే దానియేలులో ప్రార్థన శక్తి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తి ఎంతగా ఉందంటే ఆయన చుట్టూ ఆ శక్తి ప్రకాశిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రార్థన శక్తి ఆ యొక్క చావు దగ్గర కూడా ప్రకాశిస్తూ ఉన్నది గనక సింహాలు నోరెప్పకుండా అలాగే చూస్తున్నాయి, కానీ ఏమీ చేయలేదు సింహాలు దానియేలు. ప్రార్థన శక్తి. దానియేలు రహస్యమందు ప్రార్థన చేశాడు, గదిలోనికి వెళ్ళి యథావిధిగా రహస్యంగా ప్రార్థన చేశాడు. కానీ సింహాల బోను నుండి తప్పించడం అనేటువంటిది కొన్ని వేల మంది చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి ఎంత బాగా చెప్పారో ప్రభులు వారు ఇక్కడ. రహస్యమందున నీ తండ్రికి రహస్యముగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలము కొన్ని వేల మంది. రహస్యంగా ఉండదు ఆ యొక్క ప్రతిఫలం. నీ ప్రార్థనకి నా ప్రార్థనకి ప్రతిఫలం రహస్యముగా ఉండదు, అనేక వేల మంది చూసేటువంటి విధముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు అది దేవుని సన్నిధికి వెళ్ళాలి. నా దేవుడు నా ప్రార్థన ఆలకించాలి అనేటువంటి ఒక మనస్సుతో మనం ప్రార్థన చేద్దాం. కొంతమంది మొదలేస్తారండి, రొటీన్ ప్రార్థనలు ఉంటాయి కొంతమందికి. భూమికి ఆకాశానికి మధ్యలో నువ్వు వేలాడావు, తప్పిపోయినటువంటి కుమారుడిని మళ్ళీ అక్కను చేర్చుకున్నావు, మరి తప్పిపోయిన గొర్రెను చంకనేసుకొచ్చావు. ఇదేనండి కంటత ప్రార్థన. ఒక ఆవిడ ఉంటుంది, ఎప్పుడు చూసినా కంటతే. నేను నోటి మాంద్యం గలదాన్ని అయ్యా, నోటి మాంద్యం గలదాన్ని అనే పబ్లిక్గా అది ప్రార్థన చేయవలసింది. పర్సనల్గా మనకున్న బలహీనతలు పర్సనల్గా ప్రభువుకు చెప్పుకోవాలి. కనుక చూడండి, వేషధారణ ప్రార్థన వలన ఏమీ ఉపయోగం ఉండదు. వేషధారణ ప్రార్థన మనం చేయొద్దు. మన ప్రార్థన దేవుడు వింటాడా లేదా, వింటున్నాడా లేదా అనేటువంటి ఒక స్పృహతో మనం ప్రార్థన చేయాలి. రహస్యముగా ఖచ్చితముగా వ్యక్తిగతమైన ప్రార్థన మనం ఖచ్చితముగా కలిగి ఉండాలి దేవుని బిడ్డారా. అంతేకాదు, నీకును ఆ లోకానికి సంబంధం లేకుండా ఆ సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసేసి రహస్యమందు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ యొక్క వాక్యం బేస్ని బట్టి నేను అనుకోవడం, 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనములో అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైనటువంటి మాటను పలుకుతారు. నేను ఆత్మతో ప్రార్థన చేస్తును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఎంత అద్భుతమైన మాట అండి. నేను ఆత్మతోనూ ప్రార్థన చేస్తును. మనమే చాలామంది ఏం చేస్తామంటే పెదాలతో ప్రార్థన చేస్తారు, మనసు ఎక్కడో ఉంటుంది, ధ్యానం ఎక్కడో ఉంటుంది, పెదాలు మాత్రం పలుకుతూ ఉంటాయి. నేను అనుకోవడం ఈ బేస్ని బట్టి అపోస్తలుడైన పౌలు నేను ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును అని అంటూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాం? అన్నీ పక్కన పెట్టి దేవునితో మాట్లాడుతున్నావా, అన్నీ కలగోర గంపులాగా ప్రార్థన చేస్తున్నామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకుందాం. వేషధారుల వల్లే ఉండద్దు. వేషధారణ ప్రార్థన దేనికి పనికిరాని. ఒకవేళ మనుష్యుల మప్పు మనం పొందుకుంటామేమో, మనుషుల యొక్క ప్రశంసలు మనం తీసుకుంటామేమో, కానీ దేవుని దగ్గరికి కనీసం అది ప్రార్థన వెళ్ళను కూడా వెళ్ళదు. పేతురు రాసిన పత్రికలో ఉన్న వాక్యాన్ని జ్ఞానం చేసుకుని మనం ముగించుకుందాం. పేతురు రాసినటువంటి 1 పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకును, ఆయన ప్రార్థనల వైపునకును ఉన్నవి. ప్రభు కన్నులు ఎక్కడున్నాయంటండి? ప్రభు కన్నులు ఎక్కడున్నాయంట? నీతిమంతుల మీద ఉన్నది. ఆ దేవాది దేవుని యొక్క కన్నులు మన మీద ఉంటే ఇంకా మనకు కావలసింది ఏముందండి? ఏముంది ఇంకా? చెప్పండి మీరే.
సర్వమును సృష్టించి సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సమస్తము సాధ్యమైనటువంటి గొప్ప శక్తిమంతుడన్న దేవుని యొక్క కన్నులు మన మీద ఉంటాయంట. ఆయన కన్నులు నీతిమంతుల ప్రార్థనల మీద ఉంటాయి, వేషధారణ లేకుండా చేసేటువంటి ప్రార్థన. అందుకనే ఒకవేళ మన ప్రార్థనలకు ఇంకా జవాబు రావట్లేదేమో. ఆయన చెవులు ఎవరి మీద ఉంటాయంటండి? వారు చేసే ప్రార్థనలు వినటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అంటే సీ హౌ గాడ్ ఈస్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు అవర్ ప్రేయర్. ఒకేసారి ఎంతమంది, ప్రపంచంలో ఎంతమంది అదే సమయంలో ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళందరినీ చూడగలిగిన శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. వాళ్ళందరికీ దయచేయగలిగిన శక్తిమంతుడు ఆయన. నీతిమంతుల ప్రార్థనలకు మీద ఆయన దృష్టి ఉంటుంది, ఆయన చెవులు ఆ ప్రార్థనలను ఆలకిస్తుంది. ఆయన ఆలకించాడంటే ఇంకేముందండి? ఆయన చెవి విని ఎప్పుడు ఆలకిస్తున్నాడంటే వేషధారణ లేనటువంటి ప్రార్థన, నీతిమంతులు, నీతి కలిగిన జీవితం కలిగినటువంటి వారి ప్రార్థన ఆయన వింటున్నాడంటే అది ఇచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చేస్తాడు ఆయన, ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేస్తాడు. అనేక మంది చూచి సంతోషించి, అనేక మంది దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి విధముగా ఆయన మనం చేసిన ప్రార్థనలన్నిటికీ కూడా జవాబు ఇచ్చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తున్నామంటే మరి ఊరికనే చేయొద్దు. ప్రార్థన దయతో, మనస్సుతోనూ ఆత్మతోనూ మనం ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళగలిగే ప్రార్థనగాను, ఆ ప్రార్థనకు ప్రతిఫలం వచ్చేటువంటి ప్రార్థనగాను మనం చేద్దాం. అటువంటి నడిపింపు, కృప, ప్రార్థన శక్తి మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం.